గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేసుని కాస్త మనం మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. అయితే బండి సంజయ్కి ఆ కేసు వల్ల, జరిగినటువంటి ఈ ఇష్యూ వల్ల పార్టీలో ఎవరు శత్రువులు ఉన్నారు, బయట పార్టీలో ఎవరు మిత్రులు ఆయనకు ఉన్నారు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ వచ్చింది అనే ఒక మాట కూడా, ఒక విమర్శ, ఆరోపణ బీజేపీ లీడర్స్ మీద వచ్చింది. ఇప్పుడు అదే అదే కవిత, ఇప్పుడు జరుగుతాయని మంచిగా జరిగిండొచ్చు. ఇది ఇప్పుడు ప్రతి ఏదైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు చాలాసార్లు మనం ఫైనాన్స్గా లాస్ అవుతాం, వ్యాపారాలు అవి పెద్ద పెద్ద. సత్యం రామలింగరాజు ఎక్కడున్నాడు? వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి రోజు లక్షలాది కోట్లు పెట్టుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ. నేను మొన్న శ్రీనిరాజు ఇంటర్వ్యూ చదివిన వంశానాథ్, అంతలో సత్యంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు వేల కోట్లు. కానీ ఎక్కడున్నాడు సత్యం రామలింగరాజు? అంటే నేను అనేది ఏంటంటే, ఒకవేళ మన మంచికేనా, అంతే అంతే అంటే అదే చెప్తున్నాను నేను. ఏదైనా మంచిగా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎవరు నీ వాళ్ళు, ఎవరు నీ వాళ్ళు కాదు, అది చూపించడానికి దేవుడు పరీక్ష పెడతాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ తప్పే జరిగింది, నిజంగానే తప్పు చేశారు అనుకున్నప్పుడు నీ వాళ్ళు ఎవరు, నీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అనేది ఉండదు కదా. ఏది నిజం, ఏది తప్పు, దాని మీద దానికి దీనికి సంబంధం లేదు. అదే మళ్ళీ అది వేరేనే దర్యాప్తు, అది న్యాయం, అది వేరే విషయము. కానీ ఏదైనా సరే పిల్లల్ని కంటాం, కానీ పిల్లల రాతలు మాత్రం కనలేమండి. ఇది కూడా సమాజం ఆలోచించుకోవాలి. మీరైనా నేనైనా కవిత, ట్రూ. ఇది ఒకసారి మనకు కొద్దిగా అంటే ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, కానీ పిల్లల రాతను మాత్రం రాయలేం. చాలామంది మామూలుగా ఉన్న వాళ్ళు చాలామంది చూస్తాం. ఏదో మొన్న ఒక అమ్మాయి తండ్రిని ఐఏఎస్ ఆఫీసర్ తెలిసి తండ్రి నడిపే రిక్షా దొక్కింది, అదొక గర్వం. ఒక మామూలు రిక్షా పుల్లర్ కూతురు ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడో కలకత్తా వీధులలో ఒకసారి రిక్షాలో తండ్రిని కూర్చొని పెట్టుకుని రిక్షా దొక్కింది ఐఏఎస్ ఆఫీసర్. ఆ కూతురు అట్లాంటిది. కొందరేమో ఇంకొక సంతానం ఇంకో రకంగా చేస్తారు. కొందరు ఆస్తులు కొల్లగొడతారు, కొందరు ఆత్మాభిమానం కొల్లగొడతారు, కొందరు అవమానాల పాలు చేస్తారు. ఎంతవరకు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది? ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు అట్లా కావాలని? చెప్పండి. ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు తమ కొడుకు కానీ తమ కూతురు కానీ ఇట్లాంటి చర్యలు చేయాలని కోరుకుంటారా? చెప్పండి. ఇవి జరుగుతాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనల వల్ల తప్పదు, భరించాల్సిందే. బాధ అయినా, కడుపులో రగిలిన కన్నీళ్ళు కందల్లో పెట్టుకోవాలా, రగిలించాల్సిందే ఎవరికైనా సరే. ఇప్పుడు చాలామంది చూస్తాం జైళ్ళలో, ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, మీరు క్రిమినల్ కోర్టుకి వెళ్ళండి, అక్కడ ఉంటాయి మర్డర్ చేసిన తల్లిదండ్రులు కూడా వస్తారు. అటు మర్డర్ చేసినచ్చు, కానీ తల్లిదండ్రులు కొడుకేవాడు. మర్డర్ చేసిన కుటుంబం ఒకవైపు, సమాజం ఒకవైపు. మీరు జైళ్ళల్లో ములాఖాత్కి వెళ్ళి చూడండి, వాడు ఏమైనా చేసిండొచ్చు, కానీ వాడి కుటుంబానికి, వాడి తల్లిదండ్రులకు బాధ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. కాకపోతే అంతకు మించి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనేది ఒక వాళ్ళు చేస్తే జనాలు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఈ పదవిలో ఉన్నారు, అరే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేదా, పెంపకం బాగాలేదా, లేకుంటే ఎక్కడ లోపం జరిగింది, అసలు కొడుకు ఆధారలో ఉంటే పేరెంట్స్ చూసుకోవట్లేదా, ఇట్లాంటి బోల్డ్ అని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. పర్టికులర్గా ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని యాజ్ ఎ పేరెంట్గా ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎంతో జాగ్రత్త ఉన్నాయి, వేలు జరిగినాయి. ఇప్పుడు అది మళ్ళీ ఇది చర్చ విడబోతుంది. బట్టిలా వేసి కూడా కాల్ చేసినారు. నేను అనేది ఉద్దేశం ఏంటంటే, ఇది అందరు పొలిటీషియన్స్ మనకి వస్తుంది. నిజంగా పొలిటీషియన్ టైం ఉండదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా కొడుకు ఇప్పుడు +2 చదువుతున్నాడు, నేను ఎమ్మెల్యే నుంచి మార్కు తక్కుతున్నాను. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉదయం లేచి నుంచి ఇప్పుడు కాన్షియస్ పోతాం, 3 రోజులు ఉండాలా, లేదు పార్టీ ప్రోగ్రాంలు వరంగల్ పోవాలా, ఆదిలాబాద్ పోవాలా, ఢిల్లీ పోవాలా. ఓకే, వాళ్ళ మదర్ చాలా కష్టపడుతుంది, చెప్తుంది అప్పటికి కూడా. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఈ మధ్యన కొద్దిగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, వాల్యూస్ ఇంపార్టెంట్ ఉండకుండా చెప్తున్నాను. ఇంట్లో ఎక్కువ టైం ఉంటాను, కారణం ఏదైనా బయట కొద్దిగా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నా అంటే నేను చెప్తాము, అంతే చెప్తాము. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళ మీద పనిచేస్తాయి అనేది తెలియదు. అది ఏ తల్లిదండ్రులైనా కానీ మీరు ఇట్లా కావాలని కోరుకోరు కదా, చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు నేనైనా సరే వచ్చిన కొడుకుని రాగానే తిన్నావు అంటాను, చదువుకున్నావు అంటాను, మంచిగా చదువుకుంటాను, చదువుని మించింది ఏం లేదంటాను, కొద్దిగా ప్రవర్తన కొద్దిగా ఉంచండి, కొద్దిగా గౌరవించండి. ఇట్లా చిన్నపిల్లలే కాబట్టి ఇప్పుడే కదా 18 సంవత్సరాలు కాబట్టి, ఇంకా అంటే జనరల్గా ఇప్పుడే టీనేజ్లో
ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ టీనేజ్ కూడా మనం కూడా క్రాస్ అయ్యాం కదా. అదే మనకు తెలియని టీనేజ్ కాదు కదా. టీనేజ్లో మనకి ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తుంది వాళ్ళకే వేస్తాయి. కానీ మనం మనం అంటే ఆ క్రాస్ అయ్యి వచ్చినాం కాబట్టి ఏది మంచో ఏదో చెడు చెప్పగలగాలి. ఫ్రెండ్షిప్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ పడుతుంది, అన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఈ రోజు వాడికి ప్రపంచమే చేతిలో కనబడుతుంది. కాబట్టి చాలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచిగా అనుకుంటారు, మంచి ప్రయోజకులు పెంచాలనుకుంటారు. అప్పుడప్పుడు కషాయి కాలం కాటెత్తది, అది కన్నీళ్లతోనే పూర్తవుతుంది. బాగుంది, చాలా బాగా చెప్పారు. మనం పార్టీ గురించి కూడా మాట్లాడుకుంటే, వెస్ట్ బెంగాల్లో మొత్తం సెట్ చేసినాం, అక్కడ సమస్య పోయింది, అన్నీ అయింది అనుకున్నప్పుడు తెలంగాణలో ఎట్లా సెట్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది. ఏం చెప్పింది అధిష్టానం మీకు పిలిచి, ఏం మాట్లాడుతుంది? ఒకటండి, మాకు తెలంగాణ ఆత్మలోకి వెళ్ళమన్నది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏందో తెలుసుకోమన్నది, తెలంగాణ ప్రజల సంస్కృతి, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళు కోరుకుంటున్న ఆత్మాభిమానము, ఆత్మగౌరవము. తెలంగాణ ప్రజలు ఒక నిజాం రాజు మీద దండయాత్ర చేసిన రాజులు, సాయుధ పోరాటాలు చేసిన వాళ్ళు. ఇది మామూలు జాతి కాదు తెలంగాణది. ఏదో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం, అది మామూలు ఉద్యమం. అది అట్లా కాదు. అంటే మామూలు ఉద్యమం అంటే కంపేర్ టు అంటే 1200 మంది బిడ్డలు తెగించి పాపం వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు, సకల జనుల సమావేశం. కానీ ఈ జాతిలో అడుగడుగున ఒక ఆవేశం. ఆ టైంలో నిజాం ప్రభుత్వం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, కమ్యూనిస్ట్ సాయుధ, ఒక రకమైన వైల్డ్ సాయిల్ ఇది. కాబట్టి తెలంగాణ ఆత్మలో కూడా వెళ్ళాలి మేము. ఇప్పుడు నువ్వు యూపీ ఫార్ములా ఇక్కడ పనిచేయదు, బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు, తెలంగాణ ఫార్ములా తెలంగాణ. అంటే కారం దుడ్లతో దంచిన నేల కాబట్టి ఆ కారమే తినాలి. ఆ తెలంగాణ ప్రజల ఆత్మ ఆకాంక్షలకే వెళ్ళమని చెప్పింది. తెలంగాణ ఆకాంక్షలు, వాళ్ళ ఆత్మాభిమానము, ఆత్మగౌరవము, వాళ్ళ అభివృద్ధి గురించి మనం ఏమేమి చేయాలా, అభివృద్ధి గురించి పెద్దలు ప్రణాళికలు ఇస్తారు. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన రాజకీయాలు కాబట్టి ఇంకా మాకు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలు నిర్మించడము, ప్రజా చైతన్యం చేయడము, ఇప్పుడున్న ఈ అవినీతి ప్రభుత్వాన్ని, అబద్ధాల ప్రభుత్వాన్ని, వాళ్ళకి ఏం చేసిన మోసాలు చెప్పడం, ఇప్పుడు జరుగుతున్న మోసాలు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ వడ్ల కొనుగోలు కావచ్చు, ఈరోజు యూరియా గురించి క్యూలు కట్టడం కావచ్చు. ఎటువంటి ప్రణాళిక లేదు. ఎంతసేపు కమిషన్లు, కరప్షన్లు, ఢిల్లీ టూర్లు. తెలంగాణ ప్రజలు 2 నెలలు రోడ్ల మీద అంటే వర్షాలల్లా, వడగళ్ళ వాళ్ళ కన్నీళ్ళు ఏరులై వారింది. అంటే ఇట్లాంటి ప్రజలను చైతన్యవంతం చేసి ఒక మంచి సుపరిపాలన ఇస్తామని వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళకు చైతన్యం చేసి మనం ప్రజాస్వామ్యంలో మన వైపు మలుపుకోవాలి. తెలంగాణ ఆకాంక్షలు ఏంటి, అవసరాలు ఏంటి, వాటిని గుర్తించి ముందుకు తీసుకెళ్ళండి అనుకున్నప్పుడు స్వయంగా పార్లమెంటు సాక్షిగానే అదే బీజేపీ ఎంపీలు రాష్ట్ర విభజనని పాకిస్తాన్ విభజనతో పోల్చినప్పుడు బీజేపీ లీడర్లు, అందులోనూ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏమైనరు, దాన్ని ఎందుకు అపోజ్ చేయలేదు, ఎందుకని అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడుతుంటే? అసలు ఈ కవిత ఈ పాయింట్కి ఒకసారి క్లారిటీ ఇస్తే మీకు కొద్దిగా ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇస్తాం, మంచిగా ఇస్తాం. తెలంగాణ యువతను చంపిందే కాంగ్రెస్ 1969లో. తొలిదశ ఉద్యమంలో తుపాకీ గుండ్లు పెట్టి 369 మంది మా బిడ్డలను కాల్చి చంపింది కాంగ్రెస్. అడుగడుగును అణచివేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం. మా బిడ్డలను చంపిన వాళ్ళు యువకులు, నూలు మీసాల యువకులు. ఈరోజు కాదు, మా పానాలు తీసింది కాంగ్రెస్. తర్వాత ఈ కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణకు శత్రువే. ఈరోజు ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ప్రత్యేక కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ పరిపాలనే కదా ఈ వ్యత్యాసాలు పెరిగినాయి. ఏదైతే నీకు ఈ రకంగా పక్షపాతం జరిగింది, ఏ రకమైతే ఉద్యోగాలు కావచ్చు, నీళ్ళలో కావచ్చు, నియమకం ఎవరు చేసిన పరిపాలన 20 ఏళ్ళు? అసలు చాలామంది జనాలకు తెలియదు. ఎంతసేపు మా సోనియం ఇచ్చిందని ఎంతమంది పానాలు తిన్నారు వీళ్ళు? అసలు ఎందుకు వచ్చింది? ఓకే, కలపటము అది తప్పే, మాకు ఇష్టం లేకుండా కలిపారు. 1950లో మేము అప్పుడు కూడా కలిసిలేము. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కుంటూ పోయి కలిపినరు. బోరుగుల రామకృష్ణారావుని చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు. ఎందుకంటే నీకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరన్నా అండి కర్నూలుకి వెళ్ళి అడగండి, కర్నూలు పాత ఆంధ్ర చరిత్రకారులు ఉన్నారు. మామూలు సింగిల్ రూమ్ కూడా లేవు సెక్రటరీల కాళ్ళకు, కలెక్టర్ ఆఫీస్ సెక్రటరీ చేసుకున్నారు. ఆ టైంలో మా తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ స్టేటు, బోరుగుల రామకృష్ణరావు గారు ఒక పెద్ద ఉదయంతో రండి ఇక్కడ అన్ని అప్పుడు, ఎందుకంటే అప్పుడే ఉన్నాయండి మాకు ఉస్మానియా హాస్పిటలు, హైకోర్టు, ఆ భవనాలు. ఇప్పుడు కర్నూలులో చేయండి, మా హైకోర్టులో బాత్రూంలో పుడుతులేవు అక్కడ బిల్డింగ్లు అప్పట్లో 56లో. కాబట్టి 56లో కలపటమే తప్పు కలిపారు. కలిపినప్పుడు కలిసిపోవాల్సింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.
మళ్ళీ 50 ఏళ్ళు మళ్ళీ ఇట్లా మోసం చేసినారు. నీళ్ళల్లో మోసం చేసిండ్రు, నియామకాల మోసం చేసిండ్రు, నిధులల్లో మోసం చేసిండ్రు. మళ్ళీ మా యువతని గుండెలతో కలిపి చంపారు. 1960 ఉద్యమం ఎందుకు వచ్చింది? మా బిడ్డలు కదా సచ్చిన వాళ్ళు, ఆంధ్రలో చావలే కదా. తెలంగాణ బిడ్డలు తెచ్చారు 329 బుల్లెట్లతో కలిసింది ఆ పార్టీ. తర్వాత మళ్ళా మా ముఖ్యమంత్రి ఉండే చెన్నారెడ్డిని దించుతారు. తర్వాత అంజయ్య గారు అని ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఆ గాంధీ కుటుంబం ఎయిర్పోర్ట్లో అవమానించారు ఒక ఫ్యూన్ లాగా. దాంట్లోకి వెళ్ళి ఒక రకమైన ఆవేదన, ఆవేశం. మొత్తానికే అనగబట్టబడ్డ తెలంగాణ పౌరుషాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రం మేల్కొల్పింది. ఇది ఒకటి రాసుకోండి చరిత్రలో. 1997, 98లో ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసింది మేము. ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశంలో మంత్రి పదవి వెలగక్కుతున్నాడు. మేము మళ్ళా పురుడు పోసినాం తెలంగాణ ఆశకు. ఒక జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ మర్చిపోయి ఆ గాయాలన్నీ గుండెలల్లో ఉంటే అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. జయశంకర్ సార్ వాళ్ళు ఎప్పుడు ఆ భావజాలాన్ని ఎప్పుడు వ్యాపింపజేశారు. బెల్లి, లలితక్క అని ఇట్లా పాటలు పాడేవాళ్ళు, గద్దలను వాళ్ళు ఒక తెలంగాణ ఆవశ్యకత చెప్పారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు బుల్లెట్తోనే సమాధానం చెప్పింది మాకు. అప్పుడే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో, అది కూడా కాకినాడ తీర్మానం చేసిన, వరంగల్ కాదు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు. దాంతో మొదలైంది తెలంగాణ మళ్ళీ పురుడు పోసుకుంది. మీరు రాసుకోండి. ఇప్పటికి కూడా పార్లమెంట్లో చూడండి, భారత పార్లమెంట్లో చూడండి, సుష్మా స్వరాజ్ గారి స్పీచ్ పక్కన మన్మోహన్ సింగ్ కూర్చుంటే బలిదానాలద్దు బిడ్డలు చేస్తున్నారు అన్నది. జాలి కలగలేదు మన్మోహన్ సింగ్ మౌనస్వామికి, సోనియమ్మకు. అందుకోసం అన్నది మీరు బలిదానాలు చేసుకోవద్దు, బతికుండాల తెలంగాణ వచ్చినాక. నేను పార్లమెంట్లో చెప్తున్నాను, మన్మోహన్ సింగ్ చెప్పింది మీరు పెట్టారా పెట్టకపోతే వెనక చూపించి చెప్పింది. అప్పుడు కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఎంపీలు ఉన్నాం మేము. అది యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ అంటే వేరే పార్టీతో కలిపి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ కన్నా ఎక్కువ పార్లమెంట్ సభ్యులు మేము. ఆ రోజు నిండు పార్లమెంట్లో ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ మా బిడ్డలను చంపుతున్నది. 1200 మంది తగలబెట్టుకుంటున్నారు, ఉరి పెట్టుకుంటున్నారు. మొయినాబాద్ యాదయ్య పోయి సోనియా గాంధీకి లెటర్ రాసి వెళ్ళి ఏపీ భవన్లో ఉరి పెట్టుకున్నారు చెట్టుకు. మర్చిపోయింది కాంగ్రెస్. ఇది మామూలు కాంగ్రెస్ కాదు ఇది. కాబట్టి బీజేపీకి అట్లాంటిది అండి. ఈరోజు తెలంగాణ సాకారం ఏంటంటే పురుడు పోసింది మేమే, తెలంగాణ సాకారం చేసింది మేమే. ఆ రోజు నిండు పార్లమెంట్లో మేము అన్నాం కాబట్టి ఆ బిల్లు పెట్టిండ్రు. మీరు కావాలంటే నేను చెప్పేటి అబద్ధాలు కాదు, ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలు. ఓకే, అక్కడొకటి ఇక్కడొకటి. అప్పుడు కూడా ప్రధానమంత్రి ఏమన్నారంటే చేసిన ప్రక్రియ కరెక్ట్ కాదు, అంతే తప్ప తెలంగాణ ఏర్పడలేదు. తెలంగాణ ఎప్పుడు, ఎందుకంటే మేము తెలంగాణ పుత్రులం అండి, భూమిపుత్రులం. అదే మేము వాళ్ళు అన్న ఏంటంటే మేము 3 రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకా 3 రాష్ట్రాలు మేము ఏర్పరిచినప్పుడు ఎటువంటి ఏదైతే విభజనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము 3 అంటే వాళ్ళ భాషలో ఎవరు చెప్పారు అప్పుడు, అంటే మంత్రసాని పాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 సంతానం చేసి మంచి పురుడు పోసినాం అని. మీరు ఒక్కదాన్ని ఈ రకంగా చేసిండ్రు అనేది సరే. ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి సమస్యలు. ఈరోజు కూడా మళ్ళీ తెలంగాణ వాదం ఎత్తారు, అక్కడ ఆంధ్రవాదం ఎత్తారు. అంటే సరిగా ఇప్పుడు ఆ రాష్ట్రాలలో లేదు ఆ సమస్య. పంచడేదో సరిగ్గా పంచితే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో. రెండోది మొన్న ఎవరో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా 543 మందిలో కూడా అస్సాం ఉంటాడు, ఒక మణిపూర్ ఉంటాడు. ఒక అర్థమైతే తర్వాత దాన్ని వెనకకి తీసుకున్నాడు ఆయన. ఎవరో బెంగళూరు ఎంపీ ఉండే తీసుకున్నది. నేను అట్లా పోల్చాల్సింది కాదు, బ్యాక్ తీసుకుంటాడు. ఒక్కోసారి కొందరు ఏదో ఆవేశంలోనో ఒక వేలో పోతారు, పాకిస్తాన్ ఇండియా లోపల పోయేటప్పుడు పార్లమెంట్లో అనుకోకుండా వచ్చినట్టు దానిపైన బ్యాక్ తీసుకున్నాడు. మేము కూడా సమర్థించలేదు. అది ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ రాష్ట్రం మాది. ఎందుకంటే మా రాష్ట్రం మీద మాకు కూడా బాధ అనిపిస్తుంది. మీకు ఎట్లా బాధ అనిపిస్తుంది మాకు అనిపిస్తుంది. మేము కూడా బాధపడ్డాం. అనుకోకుండా జరిగిన సంఘటన బ్యాక్ తీసుకుంటామని చెప్పాను.